హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ సౌమ్య నిట్టల గారు రచించిన గాజుగోడ అనే కథను వినేద్దామండి. పొద్దుట్నుంచి శ్రవణ్ మనసు రెండుగా చీలిపోయింది. ఓ భాగం మహదానందంలో తేలుతోంది. ఇంకో ముక్క ఆందోళనకి, ఒత్తిడికి లోనవుతోంది. ఎప్పటిలానే పొద్దున 8 తన స్టార్టప్ ఆఫీస్కి వెళ్ళాడు శ్రవణ్. తనే అక్కడ బాస్. అయినా అలా అందరికన్నా ముందు వెళ్ళిపోయి ఓ 2 గంటలు ప్రశాంతంగా పనిచేసుకుంటాడు. మెయిల్స్ చూసుకొని వాటికి రిప్లై ఇచ్చి ఆ రోజు ఏం చేయాలో ప్లాన్ చేసేసుకుంటాడు తన మొదటి ఎంప్లాయీస్ వచ్చేలోపే. ఆ రోజు ఇన్బాక్స్ తెరవగానే తను చదువుకున్న బిజినెస్ స్కూల్ నుంచి మెయిల్. ఆ సంవత్సరం జరుగుతున్న గ్రాడ్యుయేషన్ సెరమనీకి తానే చీఫ్ గెస్ట్. ఎంత గౌరవం! చాలా కష్టాలు పడ్డాడు తన స్టార్టప్తో. నిజానికి ఇది అతని మొదటి వ్యాపారం కాదు. ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాక ఇది నిలదొక్కుంది. ఇంటా బయట అందరూ తనని తీసిపారేస్తున్న సమయంలో, తనకి కూడా ఆత్మవిశ్వాసం సడలుతున్న సమయంలో సాధించిన విజయం ఇది. శ్రమ, ప్రేమ కలిపి నిర్మించుకున్నాడు తన కంపెనీని. అది ఇప్పుడు ఫలాలు ఇస్తోంది. ఈ తరుణంలో తనకి బిజినెస్ విద్య నేర్పిన పాఠశాల పిలిచి మరీ గౌరవించటం శ్రవణ్ ఊహించని ప్రతిఫలం. తృప్తిగా మెయిల్నే చూస్తూ కుర్చీ వెనక్కి వాలాడు. ముఖం మీద చిరునవ్వు. మెయిల్లో ప్రోగ్రాం కూడా రాసుంది. కాన్వకేషన్ మొదలయ్యే ముందు శ్రవణ్ కాబోయే గ్రాడ్యుయేట్స్ ని ఉద్దేశించి మాట్లాడాలి. ఇక్కడ అతని చిరునవ్వు మాయమైంది. అబ్బా అనుకున్నాడు. శ్రవణ్ 10 మంది ముందు మాట్లాడలేడు మరి. 9 అయింది. ఆకలేస్తోంది. తను బయట తినడం ఇష్టం ఉండదు భార్య పల్లవికి. అందుకే లంచ్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేసి ఇస్తుంది. ఆఫీస్ ప్యాంట్రీ నుంచి ప్లేట్, కప్, స్పూన్ తెచ్చుకొని బాక్స్ తెరిచాడు. హాట్ బాక్స్ లో పొంగల్, సాంబార్ వేడివేడిగా పొగలు కక్కుతోంది. బాగా వంట చేస్తుంది పల్లవి. పల్లవిని తలుచుకోగానే శ్రవణ్ ముఖం ఇంకా గంభీరంగా అయిపోయింది. కొన్నాళ్ల క్రితం డబ్బాలో సరదాగా చిన్న చిన్న నోట్స్ పెట్టేది. తనని ఉత్సాహపరిచే మాటలు రాసేది. శ్రవణ్ మీద తనకెంత నమ్మకం ఉన్నది రాసేది. పని ఒత్తిడి మధ్యలో ఆ నోట్ చూసినప్పుడు మనసు తేలికయ్యేది, ఉత్సాహం నిండేది. ఈ మధ్య ఆ నోట్స్ కనపడట్లేదు. మెయిల్ చూస్తూ తన కాలేజీ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు శ్రవణ్. బిజినెస్ స్కూల్లో పల్లవి తన క్లాస్మేట్. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. కొన్ని విషయాల్లో ఇద్దరికీ చాలా భేదాలుండేవి. శ్రవణ్ సిగ్గరి. ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉంటే మాటే బయటికి రాదు అతనికి. పల్లవి తుఫాను. కాదు కాదు, సుడిగాలి. ఎదురుగా ఎంతమంది ఉండని, ఎంతవారు ఉండని, అబ్బే లెక్కే లేదు. కానీ కొన్ని విషయాల్లో ఇద్దరూ ఒకటే. ఇద్దరికీ పెద్ద పెద్ద కలలుండేవి. ఓ మంచి కంపెనీ స్థాపించి వ్యాపారం చేయాలని. ఇద్దరిలో ఉన్న ఇంకో సుగుణం తమ కలల వైపు శ్రమించే తత్వం. ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ ఉండటం వల్ల ఇద్దరు షార్ప్గా, అలర్ట్గా గెలవాలనే పట్టుదలతో ఉండేవారు. తాను కోరుకుంటున్న జీవితానికి పల్లవి సరైన భాగస్వామి అవుతుంది అని ఆమెని కలిసిన కొన్ని నెలల్లోనే తెలిసిపోయింది శ్రవణ్కి. అయినా ఆమెకి చెప్పలేదు. ఇంకా తాను జీవితంలో ఏమీ సాధించలేదు. కోర్సు పూర్తి కూడా అవ్వకుండా ఈ విషయం ఆమెకి చెప్పటం అతనికి ఇష్టం లేదు. చూస్తుండగానే మొదటి సంవత్సరం పూర్తయింది. జూనియర్స్ ఇప్పుడు సీనియర్స్ అయ్యారు. కాలేజీ మేనేజ్మెంట్ తమ బ్యాచ్కి ఓ పోటీ ప్రకటించింది. 1 సంవత్సరం తర్వాత జరిగే గ్రాడ్యుయేషన్ వేడుకల్లో క్లాస్ నుంచి కేవలం ఒకరిని సెలెక్ట్ చేస్తారు. వారు తమ క్లాస్ని ఉద్దేశించి ఓ ప్రసంగం చెయ్యాలి. ఇది ఏ స్టూడెంట్కి అయినా ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయం. కాలేజీ జీవితంలో ఆఖరి గెలుపు కూడా. ఏ పోటీ అనౌన్స్ చేసినా వెంటనే ప్లానింగ్లోకి దూకేసే శ్రవణ్ ఏమాత్రం ఉత్సాహంగా లేడు. ఆ మార్పును గమనించింది పల్లవి. ఓ రోజు అతన్ని క్యాంటీన్కి పిలిచింది. ఏంటి, వాలెడిక్టోరియన్ అవ్వాలని లేదా? కొన్ని వారాలుగా చూస్తున్నాను. ప్రాజెక్ట్ సరిగ్గా చెయ్యట్లేదు. ఏదో సైలెంట్ ప్లాన్లో అన్నా ఉన్నావు. లేదా లైట్ తీసుకుంటున్నావు. ఏంటి విషయం? సైలెంట్ ప్లాన్ ఏమీ లేదు. నాకేం ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. నాకుంది ఇంట్రెస్ట్ అన్నది. అయితే నువ్వవ్వు అన్నాడు శ్రవణ్. అబ్బా, నీ బోర్డు పర్మిషన్ ఏమీ అక్కర్లేదు నాకు. చూడు, నీకు తెలుసు నాకు తెలుసు. రేస్లో ఉన్నది నువ్వు నేనే. నువ్వు లేకపోతే ఇది రేస్ కాదు. అలా గెలిచిన గెలుపు నాకు అక్కర్లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నువ్వు చెయ్యాల్సిందే అన్నది. నేను చెయ్యను అన్నాడు శ్రవణ్. ఎందుకు? వాలెడిక్టోరియన్ అయితే స్పీచ్ ఇవ్వాలి అన్నాడు. శ్రవణ్ బేలకళ్ళతో చూశాడు పల్లవి వైపు. పల్లవి అర్థం కానట్లు చూసింది. అంతలోనే విషయం తట్టి గట్టిగా నవ్వేయటం మొదలుపెట్టింది. క్యాంటీన్లో అందరూ వారినే చూస్తున్నారు. శ్రవణ్కి తన హుడీలో మొహం దాచేసుకోవాలనిపించింది. ఇదేదీ పట్టించుకొని పల్లవి పొట్ట చెక్కలేయేలా నవ్వుతోంది. కొంతసేపటికి శాంతించి బ్యాగ్ తీసుకుని లేచింది. శ్రవణ్ కూడా లేచాడు. పల్లవి శ్రవణ్కి దగ్గరగా వచ్చింది. శ్రవణ్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పల్లవి అతని కాలర్ పట్టుకుంది. శ్రవణ్కి మతిపోయింది.
ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని ఇల్లు కట్టడం మానేసేంత స్టూపిడ్వి కావు నువ్వు. నీ పబ్లిక్ స్పీకింగ్ భయాన్ని నువ్వు ఎలా ఓవర్కమ్ చేస్తావో నాకు తెలియదు. ఆ వంకతో పోటీ చేయడం మానేస్తే ఊరుకునేదే లేదు. మైండ్ ఇట్. బెదిరించి వెళ్ళిపోయింది పల్లవి. ఆ బెదిరింపు వల్ల కలిగిన కసో, ఆమె పట్ల తనకున్న ప్రేమో, పల్లవికి తన మీద ఉన్న నమ్మకమో తెలియదు. శ్రవణ్ పోటీలోకి దూకేశాడు. సంవత్సరమంతా ఓ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ని బట్టి నిర్ణయం ఉంటుంది కాబట్టి ప్రతి ప్రాజెక్టును సీరియస్గా తీసుకోవాలి. రిలాక్స్ అవ్వటానికి లేదు. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాడు శ్రవణ్. పల్లవి అందుకు ఏమీ తీసిపోలేదు. శ్రవణ్ తన మాటకి విలువివ్వటం ఆమెకి తన పట్ల ఇష్టాన్ని పెంచింది. వీరి మధ్య పోటీ బిజినెస్ స్కూల్కి ఓ ఆసక్తికరమైన విషయంగా మారింది. చూస్తుండగానే సంవత్సరం పూర్తయింది. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రిజల్ట్ కోసం. ఆ రోజు రానే వచ్చింది. శ్రవణ్కి ఇప్పటికీ గుర్తుంది. రిజల్ట్ తెలిసే ముందు అతను పల్లవితో మాట్లాడాలనుకున్నాడు. తన మనసులోని మాట చెప్పాలనుకున్నాడు. గెలిచినా ఓడినా ఇక తనకి అనవసరం. అతని గమ్యం ఇప్పుడు ఆమె. అసలే తనకి మాట పెగలదు. ఎలా చెప్పాలి ఆమెకి? చాలా టెన్షన్ పడ్డాడు ఈ విషయంలో. ఓ రోజు క్లాస్లోని అందర్నీ పిలిచాడు డీన్. ఎవరి పేరు చెప్తారో అని అందరూ ఆయనకేసి చూస్తూ ఉంటే శ్రవణ్ కళ్ళు మాత్రం పల్లవి కోసం వెతుకుతున్నాయి. ఎక్కడుంది ఈ అమ్మాయి? ఇంతలో శ్రవణ్ వెనుక నుంచి ఓ సువాసన. అది పల్లవి పెర్ఫ్యూమ్. అతనికి పరిచయమే. అతను నవ్వి వెనక్కి తిరిగేలోపు అతని చేతికి ఆమె చేయి తాకింది. పొరపాటున తగిలిందేమో అని వెనక్కి తీసుకునేలోపు పల్లవి చెయ్యి అతని చేతిని పెనవేసుకుంది. శ్రవణ్కి కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ఇది నిజమేనా? తాను ఊహించుకుంటున్నాడా? ఆమె చేతి వేళ్లు తనని పట్టుకున్నాయి కానీ ఇంకా శ్రవణ్ ఆ ధైర్యం చెయ్యలేదు. ఆమె వైపు చూశాడు. ఆమె నవ్వుతూ తాను అడగని ప్రశ్నకి అంగీకారం చెప్పింది. అతనికి అర్థమైంది. హక్కుగా ఆమె చేతిని ఒడిసి పట్టుకున్నాడు. రిజల్ట్కి ముందే గెలిచేసిన భావన వచ్చేసింది అతనికి. ఇంతలో డీన్ ఫలితాల్ని ప్రకటించేశారు. ఆ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్ పల్లవి. పల్లవి ఒక్కసారిగా ఎగిరి గంతేసి అతన్ని కౌగిలించుకుంది. శ్రవణ్ మనసారా ఆమె విజయంలో పాల్గొన్నాడు. కించిత్తు కూడా అసూయ కలగలేదు. పైగా స్పీచ్ ఇవ్వనక్కర్లేదని ఓ రిలీఫ్. ఊహించినట్టుగానే గ్రాడ్యుయేషన్ రోజు స్పీచ్ దంచేసింది పల్లవి. బిజినెస్ లో మహిళల గురించి ఎంతో స్ఫూర్తిదాయకంగా మాట్లాడింది. ఆమెని తర్వాత అడిగాడు శ్రవణ్. అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగావు అని. విషయం ముఖ్యమైనది కదా, ధైర్యం అదే వస్తుంది అంది. నిజం. అతను అలా ఆలోచించలేకపోయాడు ఏంటో. పల్లవి గెలవడమే కరెక్ట్ అనుకున్నాడు మనసులో. చదువు పూర్తయిన వెంటనే ఇంట్లో వాళ్ళు సమ్మతంతో పెళ్లి చేసుకున్నారు పల్లవి శ్రవణ్. కాలేజీ వాతావరణానికి, బయట ప్రపంచానికి, పుస్తక జ్ఞానానికి, సమాజంలోని వాస్తవికతకి ఉన్న తేడా ఎంతో కష్టంగా అనుభవంలోకి వస్తుంది విద్యార్థులకి, ముఖ్యంగా టాపర్స్కి. వ్యాపారంలో కాలేజీ ర్యాంకులు పనికిరావు. పరీక్షలు చెప్పి రావు. సంవత్సరానికి ఓసారి రావు. ఫలితాలు వెంటనే తెలియవు. పాస్ అయినా ఆ సంతోషాన్ని ఇంకో పరీక్ష కబలించేస్తోంది. ఇది జీవిత సత్యం. 20లలో ఈ నిజాన్ని అందరిలానే శ్రవణ్ పల్లవి కూడా తెలుసుకున్నారు. కాలేజీలో లాగానే ఎవరి స్టార్టప్ మొదట విజయవంతం అవుతుంది అని ఉత్సాహంగా మొదలైన వారి ప్రయాణం ఎన్నో ఆటుపోట్లు చూడాల్సి వచ్చింది. 2 ఏళ్లలోనే ఇద్దరు వరుస పరాజయాల్ని చూశారు. ఈ ఒత్తిడి వ్యక్తిగత జీవితంలో కనిపించడం మొదలుపెట్టింది. ఆర్థిక సమస్యలు ఓవైపు, ఇద్దరు పనిచేయటం వల్ల సంసారంలో కలిగే ఇబ్బందులు ఇంకోవైపు. వారుండే ఇల్లు బ్యాచిలర్స్ ఫ్లాట్ లాగా ఉండేది. అవసరమైన ఫర్నిచర్ మాత్రమే ఉండేది. ఇంట్లో వండుకోవటం తక్కువ. ఇద్దరు రాత్రి ఎప్పుడో ఇల్లు చేరేవారు. పని తప్ప ఏమీ పట్టించుకునేవారు కాదు. వృత్తిలో చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కాకపోయేసరికి ఆ నిరుత్సాహం మెల్లగా అన్ని విషయాల్లోకి చొచ్చుకొని రావటం మొదలైంది. ఇద్దరు ఇల్లు చేరేసరికి తినటానికి ఏమీ ఉండేది కాదు. ఇంటి పనులు ఎదురు చూస్తూ ఉండేవి. నీ పనంటే నీ పని అని కొట్లాడుకునేవారు. ఇద్దరి మధ్య ప్రేమ ఉండటం వల్ల మళ్ళీ సంధి చేసుకునేవారు. కానీ గొడవలు తీరేవి కావు. అవే విషయాల్లో అవే గొడవలు. పైన పోట్లాట, లోన గుబులు. జీవితం ఏమైపోతుందా అని. 3వ పెళ్లి రోజు రాబోతుంది అనగా పల్లవి ప్రెగ్నెంట్ అని తెలిసింది. శ్రవణ్ ఆనందానికి అవధులు లేవు. పల్లవిలో మాత్రం ఆ సంతోషం కనిపించలేదు. ఇంకా ఇద్దరం సెటిల్ అవ్వలేదు కదా, బెంగగా అంది పల్లవి. లేదు, కానీ ఓ నిజం చెప్పనా? మన బేబీ రాబోతోందని తెలిసినప్పటి నుంచి నాలో ఏదో కొత్త మోటివేషన్ నిండిపోయింది. మనకిప్పుడు కొత్త గోల్. చుట్టూ అపార్ట్మెంట్స్ చూపిస్తూ, మన బేబీ ఇలాంటి పరిస్థితుల్లో రాకూడదు. మనకి 9 నెలల డెడ్లైన్. ఇద్దరం ఇదే ధ్యేయంగా పెట్టుకుందాం. మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడదాం. కష్టపడదాం. ఏమంటావు అన్నాడు. పల్లవికి అతని ఉత్సాహం చూసి ముచ్చటేసింది. కానీ ఈ 9 నెలలు అతనితో సమానంగా అడుగులో అడుగు కలపగలదా? ఏ బాదరబందీ లేకుండా ఉంటేనే తాను సక్సెస్ కాలేకపోయింది కదా. తన సామర్థ్యం మీద తనకే కలుగుతున్న సందేహాలు ఆమెని ముందడుగు వెయ్యనివ్వలేదు. డ్రైగా నవ్వింది పల్లవి.
మేబీ 2 ఇయర్స్ సక్సెస్ కాలేదంటే ఇదే నాకు సైన్ ఏమో, ఇంక చాలు అని. పల్లవి శ్రవణ్ కేసి చూసింది. ఏదో అనబోయాడు కానీ ఏమీ అనలేదు అతను. తన సందేహాలు అతని మౌనంతో రూఢి అయ్యాయి. అంతే, అస్త్ర సన్యాసం చేసేసింది పల్లవి. నేను బ్రేక్ తీసుకుంటాను శ్రవణ్, అదే కరెక్ట్. బేబీ హెల్దీగా పుట్టాలంటే మన లైఫ్ స్టైల్ మారాలి. ఇంటి ఫుడ్ తినాలి. స్ట్రెస్ ఉండకూడదు. 8 గంటలు పడుకోవాలి. ఇష్టం వచ్చినట్లు ఉండలేం. పరాజయాలకు ఎదిరీది అలసిపోయిన ఆమె మనసు ఈ నిర్ణయాన్ని ఖండించలేదు. శ్రవణ్ కూడా వాదించలేదు. శతాబ్దాల సంప్రదాయాలు నిర్ణయించిన భార్యాభర్తల పాత్రల్లో ఇద్దరూ ఒదిగిపోయారు. అదే సులువనిపించింది ఇద్దరికీ. పాప బాగుని గోల్గా పెట్టుకోవడం కలిసొచ్చింది శ్రవణ్కి. అప్పుడు అతను పుంజుకున్న వేగం ఓవైపు అతని కంపెనీని, ఇంకోవైపు అతని ఇంటిని సెటిల్ చేసేసింది. ఏ పనైనా దక్షత, నిబద్ధతతో చేసే పల్లవి గృహిణి పాత్రను అద్భుతంగా నెరవేర్చింది. వంట తెలియని స్థాయి నుంచి తెలియని వంటలు లేని స్థాయి వరకు వచ్చింది. శ్రవణ్ పనిలో ఒత్తిడి తాను స్వయంగా అనుభవించింది కనుక అతన్ని బాగా అర్థం చేసుకునే భాగస్వామి అయింది. మంచి తల్లి అయింది. వారి ఇల్లు ఓ అందంగా తీర్చిదిద్దిన పొదరిల్లయింది. పెళ్ళైన కొత్తల్లో ఉన్న స్ట్రగుల్స్ ఇప్పుడు లేవు. అయినా పల్లవి శ్రవణ్ మధ్య గతంలోని దగ్గరతనం ఇప్పుడు లేదు. ఇది అని చెప్పలేని గాజుగోడ ఇద్దరి మధ్య ఉన్నట్టు అనిపిస్తుంది శ్రవణ్కి. అందరి దృష్టిలో ఇద్దరూ ముచ్చటైన జంట. కానీ ఏకాంతంలో ఇద్దరూ ఒంటరే. శ్రవణ్ తనకి తోచిన ప్రయత్నాలు చేసి చూశాడు, మళ్ళీ మున్పటిలాగా క్లోజ్ అవటానికి. పుట్టినరోజని, పెళ్లి రోజని ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చాడు. సర్ప్రైజ్ గా వెకేషన్స్ కి తీసుకువెళ్ళాడు. పల్లవి ఆనందంగానే కనిపించేది. కానీ ఆమెలో అతను మొదట చూసిన ఆ మెరుపు చూసి చాలా కాలం అయింది. ఆమె పక్కనే ఉంటుంది కానీ తనకి తెలిసిన పల్లవిని మిస్ అవుతూ ఉంటాడు శ్రవణ్. టైం 10 అయింది. ఎంప్లాయీస్ రావటం మొదలు పెట్టేశారు. ఇంకా అతని సమయం అతని చేతిలో ఉండదు. ఇన్నేళ్లలో మొదటిసారిగా ఆ రోజు పని చేయబుద్ధి కావట్లేదు శ్రవణ్కి. పల్లవి విషయం అప్పటికే అతని మనసును తొలిచేస్తుంది. దానికి తోడు కాలేజీలో ఇవ్వాల్సిన స్పీచ్. నేను రానని చెప్పేస్తే? పల్లవి తన కాలర్ పట్టుకొని బెదిరించిన సంఘటన గుర్తుకొచ్చింది. నవ్వుకున్నాడు. కాలేజీ వారి ఈమెయిల్కి తాను వస్తున్నట్లు రిప్లై ఇచ్చేసి ఏం మాట్లాడాలి అని బిజినెస్ మ్యాగజైన్స్ ని తిరగేస్తూ ఉండగా ఓ ఆర్టికల్ కనపడింది. అది చదువుతూ ఉండగా అతని మనసంతా భారంగా అయిపోయింది. ఏదో గిల్టీ ఫీలింగ్. తను చదివింది నిజమేనా? రాసింది కూడా ఓ పేరున్న జర్నలిస్ట్. ఆధారాలతో సహా రాసిన వ్యాసం. నిజం తన మనసుకి తెలీదా? తను చేసింది తప్పేనా? కాదేమో. బుర్ర అంతా వాద ప్రతివాదాలతో నిండిపోయింది. ల్యాప్టాప్ మూసేసి గట్టిగా కళ్ళు మూసేసుకున్నాడు. ఈ సమయంలో పల్లవి ఉంటే ఎంత మంచి మాటలు చెప్పేది. కానీ తన వల్లే కదా ఈ ఆలోచనలన్నీ. మళ్ళీ కాలేజీ రోజులకు వెళ్ళిపోతే ఎంత బాగుండు. ఆ పల్లవి, ఆ శ్రవణ్ వాళ్ళే బెస్ట్. వెంటనే ఓ ఆలోచన వచ్చింది శ్రవణ్కి. ఫోన్లో ఏదో మెసేజ్ చేసి బ్యాగ్ తీసుకొని ఎక్కడికో బయలుదేరాడు. బిజినెస్ స్కూల్ క్యాంటీన్. ఓ టేబుల్ మీద శ్రవణ్ స్పీచ్ పేపర్స్ చూసుకుంటున్నాడు. పల్లవి రావటం చూసి వాటిని ఓ బొత్తిగా పెట్టాడు. క్యాంటీన్కి రమ్మని శ్రవణ్ పంపిన మెసేజ్ చూసి నవ్వుకుంది పల్లవి. స్పీచ్ విషయంలో టెన్షన్ పడుతున్నట్టున్నాడు అనుకుని నవ్వుతూ వెళ్లి కూర్చుంది. శ్రవణ్, స్పీచ్ గురించి వర్రీ అవ్వకు నువ్వు. నేనేమీ వర్రీ అవ్వట్లేదు. నా కాలేజీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడో చెప్పిందిలే, ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నప్పుడు భయం ఉండదు అని. పల్లవి నవ్వింది. ఏది చూపించు పేపర్స్ అన్నది. స్పీచ్ పేపర్స్ అందించాడు. చదవటం ప్రారంభించింది పల్లవి. ఆమె కళ్ళు పంక్తుల వెంట పరిగెడుతుంటే శ్రవణ్ ఆమెనే చూస్తున్నాడు. నన్ను ఓ సక్సెస్ స్టోరీగా ఇక్కడికి ఆహ్వానించినందుకు థ్యాంక్స్. కానీ ఈ రోజు నేను మాత్రం నా ఫెయిల్యూర్ గురించి మాట్లాడదలుచుకున్నాను. నేను ఓ హస్బెండ్గా ఫెయిల్ అయ్యాను. పల్లవి శ్రవణ్ వైపు చూసింది. చదువు అన్నట్టు చూశాడు శ్రవణ్. నా వైఫ్ మా బ్యాచ్ టాపర్. నాతో పోటాపోటీగా చదివింది, గెలిచింది. కానీ లైఫ్లో ఓడిపోయింది. నో, ఆమె ఓడిపోలేదు, ఓడించబడింది. నేను గర్వంగా ఫీల్ అయ్యేవాడిని, నాకు ఏ అఫైర్స్ లేవని. ఆమెకి ఏం కావాలన్నా కొనివ్వగలిగిన తాహతు సంపాదించా అని. కానీ ఆమెకి ఏం అవసరమో గ్రహించే విషయంలో నేను ఫెయిల్ అయిపోయాను. పల్లవి కళ్ళలో నీరు ఊరటం ప్రారంభమైంది. మనసులో ఉన్న ఓ పాత గాయాన్ని, అలవాటైపోయిన ఆ గాయం తాలూకు నొప్పిని మళ్ళీ ఎవరో ముట్టుకున్నట్లయింది. నా కలల్ని నిజం చేసుకునే క్రమంలో ఆమె తన కలలను త్యాగం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకున్నాను. అదే కదా మన అబ్బాయిలకు అలవాటు. మనం జీవితంలో విజయాలు సాధించాలి. మన భార్యలు బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆనంద బాష్పాలు కార్చాలి. మనం గొప్పగా, నా పిల్లవాడు ఏ క్లాసో నాకు కూడా తెలీదు, అంత బాగా ఇల్లు చూసుకుంది, అందుకే ఈ ప్లేస్లో నేనున్నాను అని క్రెడిట్ ఇచ్చినట్లు ఫీల్ అవుతాం. నేను స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూలలో ఈ మాట చెప్పాను. పల్లవి వైపు గిల్టీగా చూశాడు శ్రవణ్. పల్లవి కళ్ళు తుడుచుకుంటూ చదవటం కొనసాగించింది. ఈ స్పీచ్ రాసుకునే సమయంలో చాలా ఆర్టికల్స్లో ఒకటే మాట చదివాను.
ప్రతిష్టాత్మకమైన కాలేజీలలో చదువుకొని కూడా వర్క్ ఫ్రం హోమ్ నుంచి డ్రాప్ అవుట్ అవుతున్న మహిళలు ఎందరో అట. అంటే ఇక్కడ కనిపిస్తున్న సగం సగం రేషియో ఆఫీసుల్లో కనిపించట్లేదు. ఎందుకు? ఈ ప్రపంచాన్నే ఓ ఉమెన్స్ క్లబ్ లాగా తయారు చేశాం కదా. అది మహిళలకి ఎలా అనుకూలం అవుతుంది? ఆఫీస్కి 10 గంటలకి రావాలంటే మగవాడికి భార్య అన్నీ రెడీ చేసి పెడుతుంది. మరి భార్యలకి ఆ వెసులుబాటు లేదు కదా. ఆఫీస్కి వెళ్ళాక ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ఊహించలేం. లైంగిక వేధింపులు, లింగ వివక్ష, పిల్లలకు స్కూల్లో ఏదైనా కావాలంటే తల్లికే ఫోన్ చేస్తుంది స్కూల్ యాజమాన్యం. గమనించారా? ఇంటికి తిరిగొచ్చాక మళ్ళీ ఇంటి పనులు. అందుకే ఆఫీసులో పని చేయటం హక్కు అయినా బరువుగా అనిపిస్తుంది. ఇందుకే మహిళలు బర్నౌట్ అయ్యేది. తనతో పాటు చదువుకున్న వారే ఓ స్థాయికి వెళ్తూ ఉంటే తనలో ఆ సామర్థ్యం ఉండి కూడా ఆ అవకాశాలని అందుకోకపోవటం ఎంత కష్టం. ఈ కష్టం నా భార్య చూసింది. ఆమె శక్తికి, కలలకి, సాధించగలిగిన అవకాశాలకి మధ్య ఉన్న గాజు కూడా మా ఇద్దరి మధ్య కూడా వచ్చేశాక ఆ భేదం ఏమిటో నాకు అర్థమైంది. నేను ఏనాడు ఆమెని వర్క్ చెయ్యొద్దని డిస్కరేజ్ చేయలేదు. అలా అని ఎంకరేజ్ కూడా చేయలేదు. ఆమె తన పరాజయాలతో నిరుత్సాహపడి తనని తాను శంకించుకున్నప్పుడు నేను ఖండించనూ లేదు. ఈ 2 ఏళ్లు ఓటమిని పట్టించుకోకు, నువ్వు చాలా పవర్ఫుల్, గివ్ అప్ చెయ్యకు అని వాదించనూ లేదు. ఎందుకంటే ఆమె ఇల్లు చూసుకోకపోతే ఎలా అనే నా స్వార్థం. పల్లవి వెక్కి వెక్కి ఏడుస్తోంది. కాగితాలు కన్నీటి దారిలో తడిసిపోతున్నాయి. నా చెయ్యి పట్టుకుని నడిచిన నా భాగస్వామి నా జీవితంలో మాత్రం నన్ను అందలం ఎక్కించి తాను కెందే ఉండిపోయింది. ఇది మా ఒక్కరి కథ కాదు. ఓ స్త్రీ త్యాగం చేస్తే దాన్ని దర్జాగా తీసుకోవటం అలవాటైన ప్రతి మగవాడి కథ. ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే నా తప్పుల నుంచి నేర్చుకుంటారని. ఇంకో బ్రిలియంట్ అమ్మాయికి ఇలా జరగకూడదని నా ఆవేదన. పల్లవికి కన్నీరు ఆగట్లేదు. శ్రవణ్ ఈ దృశ్యం అస్సలు చూడలేకపోయాడు. మూడు మార్చేయాలని అనుకున్నాడు. ఏయ్ హలో, ఏంటి నీకు సారీ చెప్పా అనుకుంటున్నావా? అందరి ముందు నేను గొప్పగా కనిపించాలని అలా రాశాను. లైట్ తీసుకో. ఏడవటం ఆపేసి ఆశ్చర్యంగా చూసింది పల్లవి. లేకపోతే నువ్వు త్యాగం చేసిన దేవతవి, నేను సెల్ఫిష్ రాక్షసునినా? అంత సీన్ లేదు. 1 సంవత్సరం పోటీ నుంచి తప్పుకుంటే ఇదే టేబుల్ మీద నన్ను కడిగేశావు. నువ్వు అలా సైలెంట్గా ఉంటే ఇన్నాళ్ళు నేను నిన్నెంత మిస్ అయ్యాననుకుంటున్నావు? ఓ గొప్ప టాలెంట్ని తొక్కేశానని చెడ్డ పేరు నాకేం అక్కర్లేదు. తమరు మళ్ళీ తమ కెరీర్ మీద ధ్యాస పెట్టవచ్చు. అందోడు పొంగల్ సాంబార్ మేము కూడా వండి పెట్టకపోం. నువ్వు కూడా ఇంటర్వ్యూలో స్టైల్గా చెబుదువు గాని. అసలు నాకు ఇంటి విషయాలేమి అంటూ అతను మాట్లాడుతున్నా పట్టించుకోకుండా పేపర్స్ పక్కన పెట్టి లేచింది పల్లవి. శ్రవణ్ మాట్లాడటం ఆపేసి కంగారుగా చూశాడు. దగ్గరకొచ్చి అతని కాలర్ పట్టుకుంది. ఇంత దగ్గరగా ఆమెను చూసి ఎంతకాలమైంది? గాజు కూడా మంచుగోడలాగా కరిగిపోయిన భావన. ఆమె మొహంలో ఆ గ్లో మళ్లీ తొంగి చూస్తోంది. ఏం జరగబోతోందో అతను ఊహించేలోపే ఇన్నాళ్లు పిల్లతెమ్మెరగా చిన్నబోయిన పల్లవి సుడిగాలిలా శ్రవణ్ణి చుట్టేసింది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.